బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు కూడా ఏ స్థితిలో అన్నా సరే అసలు తన సహనాన్ని కోల్పోకుండా స్ట్రాంగ్గా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భరణి అనే చెప్పాలి. అలాంటిది భరణి ఈరోజు తన సహనాన్ని కోల్పోయి కన్నీళ్లు పెట్టుకున్నాడనే చెప్పాలి లైవ్లో. ఇక అసలు విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒక్కరు మీ ఆట పోయింది సార్, మీ గేమ్ ఎక్కడా కనిపించట్లేదు, మీరు ఎప్పుడు చూసినా తనుజ దివ్య వీళ్ళిద్దరు బాండింగ్లోనే బ్రతుకుతున్నారు, హౌస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్స్ తోని ఎక్కువ మాట్లాడట్లేదంటూ ఆయన అడగకపోయినా సరే వీళ్ళెళ్ళి మరీ చెప్పడంతో భరణి నిజంగా చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా భరణి దివ్య వీళ్ళిద్దరూ కూడా రూమ్ లో కూర్చున్న సమయంలో భరణి తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నేనేం తప్పు చేశాననేది నాకు అర్థం కావట్లేదు, ఇద్దరు అమ్మాయిలకి మంచిగా బ్యాక్ బోన్ లో సపోర్ట్ ఉండడం దాన్ని వీళ్ళు ఇంత ఇదిగా తీసుకొని నా మీద నానా మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ కి తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు భరణి. ఇక ఇందులో భాగంగానే దివ్య అయితే అన్నా మీరు ఏడకండి, మీరు ఏడుస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది, కేవలం నా వల్ల తనుజ వల్ల మీరు కన్నీళ్లు పెడుతుంటే మేము చూడలేకపోతున్నామంటూ భరణి కన్నీళ్లు తుడుస్తుంది దివ్య. అయితే భరణి ఒకే ఒక్క మాట అంటున్నాడు, నిజంగా జనాలకి నా గేమ్ నచ్చలేదా, లేకపోతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన వాళ్ళు నన్నేమన్నా క్లమ్జీ చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు దివ్య అంటూ తన బాధను చెప్పుకుంటున్నాడు దివ్యతో. అయితే దివ్య ఉంటుంది, ఎవరో ఎన్నో అంటారు సార్, దాన్ని మీరు అన్ని పట్టించుకోకండి, ఎందుకు మీరు మీ సహనాన్ని కోల్పోతున్నారు, హౌస్ లో అందరికన్నా పెద్ద వ్యక్తిగా మీరు వ్యవహరిస్తున్నారు, అందరికీ మీరే బుద్ధి చెప్తారు, అందరికీ మీరే మంచి బూస్టప్ ఇస్తారు, అలాంటిది మిమ్మల్ని నేను ఈ స్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందంటూ దివ్య కూడా భరణి ఏడుస్తే కన్నీళ్లు పెట్టుకుందనే చెప్పాలి. మరి ఏదేమన్నా సరే భరణిని ఈ పొజిషన్ లో చూడటం కొంచెం ఇబ్బందిగానే ఉంది లైవ్ లో. ఎందుకు అంటే ఆయన తనుజాకి దివ్యకి స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా ఏ టైంలో కూడా ఫౌల్ గేమ్ ఆడమని చెప్పింది కానీ ఎప్పుడైనా సరే వాళ్ళ గేమ్ లో ఈయన ఫేవరిజం చేయడం గాడి ఎప్పుడు మనం ఇన్ని రోజుల వరకు చూడలేదని చెప్పాలి. మరి మొత్తానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ భరణి మీద మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.